కామాఖ్య అమ్మవారు మహాభక్తితో ఎవరైతే చూస్తారో అటువంటి వాళ్ళకు మాత్రమే తన స్వరూపంతో నిజస్వరూపం కనబడుతుంది. మిగతా వాళ్ళందరికీ కూడా కామము అదే ఆ రూపం ఉండదు. దానికి అర్థం ఏమిటంటే కామాలను అణుచుకోవాలి, అరిషడ్ వర్గాలను అణుచుకోవాలి అనేటటువంటి ఉద్దేశంతోనే కామాఖ్యకి రూపం లేదు. అయితే గురువుగారు ఇప్పుడు ఈ ఎన్ని రోజులు 15 రోజులు జరుగుతుంది ఈ ఉత్సవాలు. ఈ 3 రోజులు ఏదైతే చెప్పారో దానికి ముందు అండ్ వెనక 10 రోజులు ఆ గుడిని క్లోజ్ చేసేస్తారంట కదా, బయట జరుగుతాయంట కదా ఈ ఉత్సవాలు. ఎందుకు క్లోజ్ చేస్తారు అలా? అంటే ఇప్పుడు ఎవరు చూడకూడదు అంతే కదా, మరి ఆదిపరాశక్తి కదా, ఆమెకు ప్రైవసీ కావాలి కదా. ఇప్పుడు మహిళల్ని ఎవరో కాదమ్మా, అమ్మవారంటే మహిళ స్త్రీయే ఆదిశక్తి. ఇప్పుడు మెన్స్ట్రల్ సైకిల్ టైంలో పాపం ఆడవాళ్ళకి హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ వల్ల మూడీగా ఉంటారు, వీళ్ళు అనీజీగా ఉంటుంది. కాబట్టి వాళ్ళని 3 రోజులు రెస్ట్ తీసుకుంటారా బాబు అని వదిలేస్తారు అంతే. అదేమో బయట కూర్చుంటున్నట్టుగా లేకపోతే ఇంట్లో ముట్టుకోనట్టుగా అలా చేస్తారు. అందుకని అమ్మవారిని డిస్టర్బ్ చేయకూడదు అన్న ఉద్దేశంతో గుడిని క్లోజ్ చేసేస్తారు. ఎందువల్లంటే ఆమె షీ హ్యాస్ టు టేక్ రెస్ట్ అనమాట. అందువల్ల ఎందుకంటే విగ్రహారాధన అని అనుకున్నాం కాబట్టి. అదే సాకారంలో నిరాకారంలో ఉంటాడు భగవంతుడు. అంటే అవసరమైతే కామాఖ్య మనలాగా రూపం వేసుకొని రాగలదు, లేకపోతే గాలిలాగా రూపం లేకుండా కూడా ఉండగలదు. దేవుడు తత్వం అదనమాట.